అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 5వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. ప్రేక్షక వీక్షకులకు శ్రోతలకు అందరికీ నమస్కారము. సో వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఈరోజు 5వది మానవ జీవన యానము, ఆంగ్లంలో హ్యూమన్ లైఫ్ జర్నీ. పిల్లల్ని ఎలా పెంచాలి, వి విల్ లిటిల్ ఫోకస్ ఆన్ ఇట్ అలాంగ్ విత్ అదర్ థింగ్స్. లైఫే మొత్తం ట్రైనింగ్. ఇదొక థాట్, నాట్ ఓన్లీ థాట్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ట్రైనింగ్ ఎక్కడ మొదలవుతుంది అంటే తల్లి గర్భం నుంచే మొదలవుతుంది. తల్లి గర్భం నుంచి డెలివరీ అయ్యి పాప బయటకు వచ్చిన తర్వాత ఆ చైల్డ్కి, ఇన్ఫాంట్కి తదుపరి దశలో గర్భంలో ఏం జరిగింది అనేది గుర్తు ఉండదు. ఇది ప్రకృతి పెట్టిన ఒక మాయా అని తలచవచ్చు, ఆర్ సైంటిఫిక్గా మేబీ ఇట్స్ ఏ బయలాజికల్ ప్రాసెస్. బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి నార్మల్గా మెమరీ, చాలా బ్రైట్ చైల్డ్ అయితే 3 years నుంచి యావరేజ్గా 5 years ఆన్వర్డ్స్ నుంచి ఉంటుంటాయి. దిస్ ఈజ్ వన్ థింగ్. లైఫ్ మొత్తమే ట్రైనింగ్ అని అనడం దేనికంటే, పేరెంట్స్, ద ఫస్ట్ ట్రైనింగ్ టు ద చైల్డ్ బిగిన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. రైట్ ఫ్రమ్ ఇన్ఫాన్సీ స్టేజ్ నుంచి, ఇన్ఫాంట్గా ఉన్నప్పటి నుంచి కూడా చూసి నేర్చుకుంటారు. సీ, అబ్జర్వ్ అండ్ లర్న్ అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఒక 3 years అట్లా వచ్చేప్పటికీ ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి చైల్డ్ స్టేజ్కి వస్తుంటారు. చైల్డ్ లెవెల్లో వీ డోంట్, ఇన్ఫాంట్ చైల్డ్ లెవెల్లో కూడా వీ డోంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద జెండర్. దట్ ఈస్ వై వి సే మేల్ బేబీ అండ్ ఫిమేల్ బేబీ, ఆర్ సింప్లీ వి సే చైల్డ్ అండ్ బేబీ without referring to the gender also. This is one thing. And then పుట్టి నుంచి పెరుగుతున్న క్రమంలో ఏదైనా ఒక నాలెడ్జ్ కానీ ఒక స్కిల్ కానీ నేర్చుకోవడానికి కనీస ఏజ్ అనేది అవసరము. అందుకే మన విద్యా విధానంలో 5వ ఏట లేదా 6వ ఏట నుంచి స్కూల్కు పంపడం అనే కాన్సెప్ట్ ఉంది. దానికి కొంచెం భిన్నంగా మనము నిన్న కూడా అన్నాము. చిన్నప్పటి నుంచి 3-4 years నుంచే వీఆర్ పార్కింగ్ ద చైల్డ్ బై గోయింగ్ టు ద ఆఫీస్ అండ్ పికింగ్ బ్యాక్ వెన్ వీఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ ద ఆఫీస్. వి సే ప్లే స్కూల్ అనే, అది ఏ పేరు పెట్టినా కూడా. నౌ దేర్ ఆర్ సర్టన్ లైఫ్ స్కిల్స్. మనం మాట్లాడుతుందే జీవితం గురించి కాబట్టి జీవితంలో కొన్ని స్కిల్స్, కామన్ స్కిల్స్ ఫర్ ఆల్ ద కామనర్స్, కామన్ సిటిజన్స్ అందరికీ రావాల్సిన స్కిల్స్ కొన్ని ఉన్నాయి. అయితే ద ఫస్ట్ వన్ ఇస్ ద స్విమ్మింగ్. మనము గండము అనే పదం వాడుతుంటాము. కొందరికి జలగండం ఉంటుంది అంటే చెప్తుంటారు, మన ఇది హారోస్కోప్ చూసి అది ఎంత, దట్ ఈస్ సబ్జెక్ట్ టు బిలీవ్, మనం ఎంత బిలీవ్ చేసాం అనే దాని మీద. హారోస్కోప్ సంగతి పక్కన పెడితే కూడా మనం ప్రయాణించేది 3 levelsలోనే ప్రయాణిస్తాము. దట్ ఈస్ వన్ ఆన్ రోడ్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అని దానికి ఒక నామం కూడా. ట్రాన్స్పోర్ట్ ఆన్ సర్ఫేస్. సర్ఫేస్ అంటే ఇట్ విల్ బి రోడ్ ఆర్ రైన్. దెన్ వాటర్ ట్రాన్స్పోర్ట్ నీళ్లలో, అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ విమానాల్లో. దీస్ ఆర్ ద 3 modes of transport that we use to go to far off places, మన ఊరు కాక దూరం పోవడానికి. నేను చాలా ట్రైనింగ్ క్లాస్లో అడుగుతుంటాను అందరినీ, ఎంతమందికి స్విమ్మింగ్ రాదు అనేసి. చాలా చేతులు లేస్తాయి. ఎంతమందికి వచ్చు అంటే చాలా తక్కువ చేతులు లేస్తాయి. ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు మీరే మీ క్వశ్చన్ వేసుకోండి. మీకు కొంతమందికి పాపం 30 years 40 years అయినా కూడా స్విమ్మింగ్ రాని వాళ్ళు ఉన్నారు, ఈవెన్ నౌ ఆల్సో. కానీ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఎంత ఏజ్ అవసరం అంటే 3 years. నేను అంతకన్నా తక్కువ కూడా ఉండే అవకాశం ఉంది, కానీ టేక్ ఇట్ ఐస్ 3 years. 3 years నుంచి 5 years లోపల స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు. లర్నింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రాక్టీస్ వీ కెన్ డూ లైఫ్ లాంగ్, వన్స్ ఇన్ ఏ వీక్. సిటీలో ఉంటే స్విమ్మింగ్ పూల్లో, గ్రామీణ ప్రాంతంలో ఉంటే చెరువుల్లో,
వాగుల్లో వీ కెన్ స్విమ్. మరి స్విమ్మింగ్ లైఫ్ స్కిల్ అంటే ఎస్, డెఫినెట్లీ ఎస్, లైఫ్ స్కిల్. అది నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమవుతుంది? దేర్ ఆర్ 2 బెనిఫిట్స్ ఆఫ్ లర్నింగ్ ద స్విమ్. ఒకటి సెల్ఫ్ ప్రొటెక్షన్. మనం జీవితంలో జరిగేది ఇదే, మనల్ని మనం కాపాడుకోవడము, మన చుట్టూ ఉన్న వాళ్ళని, అంటే ప్రాథమికంగా మన కుటుంబ సభ్యులని, ఆ తర్వాత మన నైబర్హుడ్లో ఎవరికి ఏ రకమైనటువంటి ఆపద వచ్చినప్పుడు కూడా మన శక్తి మేరకు వారిని సహాయపడము. మీకు స్విమ్మింగ్ కనుక వస్తే, మీరు ఎప్పుడైనా జల ప్రమాదంలో చిక్కుకొని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రిడ్జ్ నుంచి బస్సులో పోతున్నారు, బస్సు నీళ్ళల్లో పడింది ప్రమాదవశత్తు, మీరు బస్సులో నుంచి నీళ్ళల్లో పడ్డారు, ఓకే, యు ఆర్ సేఫ్. కానీ యూ డు నాట్ నో ద స్విమ్మింగ్. వాటర్ నుంచి ఒడ్డుకు రావడం ఎలా? మీకు ఒకవేళ ఈత వస్తే మీరు రావచ్చు, ఇంకా బాగా ఈత వస్తే 1 or 2 people ఆల్సో యూ కెన్ సేవ్. గజ ఈతగాళ్ళు అంటారు. నేను గజ ఈతగాళ్ళ లెవెల్కి పోవట్లేదు, బట్ స్టిల్ నార్మల్ ఈత అయినా కూడా రావాలి. అండ్ మీరు టౌన్స్లో, సిటీస్లో కనుక స్విమ్మింగ్ పూల్లో చూస్తే ఒక గార్డు కూడా ఉంటాడు. అంటే ఎవరన్నా పిల్లలు స్విమ్మింగ్ పూల్లో ఇది చేస్తున్నప్పుడు ఏమైనా ప్రమాదానికి గురైతే కనుక హీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. స్విమ్మింగ్ కనుక మీరు పిల్లలకి నేర్పిస్తే పార్ట్ టైంలో స్విమ్మింగ్ పూల్లో గార్డుగా, తాత్కాలికంగా, పర్మనెంట్గా అదే జాబని కాదు, ఫర్ టైం బీయింగ్, టెంపరీ అనే పార్ట్ టైం బేసిస్, మళ్ళీ కాలేజీకి వెళ్తూ, స్కూల్కి వెళ్తూ అది జరుగుతున్నా కూడా ఇదొక వాట్ యు కాల్, ఇదొక ఉపాధి కల్పనతో పాటు స్వీయ రక్షణకి పనికొస్తుంది. దిస్ ఇస్ ద నెంబర్ 1. అండ్ రెండవది, ఐ పుట్ ఇట్ ఈజ్ డ్రైవింగ్ స్కిల్ అవసరము ఈ రోజుల్లో. డ్రైవింగ్లో మనకి నార్మల్లీ వీ హ్యావ్ 2-wheeler, 4-wheeler, మధ్యలో 3-wheeler కదా ఉంది. 2-wheeler, 4-wheeler వస్తే 3-wheeler ఎనీవే వీ కెన్ డూ దట్ ఆల్సో. అది కూడా అవసరము. దాంట్లో కూడా ఎమర్జెన్సీలో మనకి పనికొస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేది ఉంది, ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది, మీకు డ్రైవింగ్ రాదు, వాట్ ఈస్ ద యూస్? ఇంట్లో కారు ఉంది, మీకు డ్రైవింగ్ రావు, వాట్ ఈస్ ద యూస్? లేదా పక్కింటి వాళ్ళు ఎమర్జెన్సీ ఉంది, వాళ్ళ దగ్గర కారు ఉంది, కానీ వాళ్ళ డ్రైవర్ రాలేదు, వీడికి డ్రైవింగ్ రాదు, యూ హ్యావ్ టు టేక్ దట్ నైబర్ టు ద హాస్పిటల్. మీకు డ్రైవింగ్ ఇంకా వచ్చి వాళ్ళ కారులో ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తే దే విల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ, ఆల్వేస్ దే విల్ బి గ్రేట్ఫుల్. ఆ రోజు అని ఇలా ఆయన కానీ ఆమె కానీ మాకు ఇలా తోడ్పడినారు అనేసి. సో డ్రైవింగ్ అనదర్ లైఫ్ స్కిల్, దట్స్ వాట్ ఐ ఫీల్. దీంట్లో కూడా ఉపాధి ఉంది. ఈ రోజుల్లో చాలామంది, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎదురుగు సరే, దే ఆర్ జాయినింగ్. వాళ్ళు మోటార్ బైకులు పెట్టుకొని వాళ్ళు ర్యాపిడాలోనో, ఓలాలోనో దే ఆర్ ఇన్ దట్ గ్రూప్. వాళ్ళు అంటే వీకెండ్స్లో కానీ, మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ దే గెట్ సమ్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు డ్రైవింగ్ వచ్చే, అదొక స్కిల్ మీకు వచ్చే, మీకు ఉపాధికి పనికొచ్చే, మీ సొంత గోళ్ళు కూడా పనికొచ్చే. దిస్ ఈజ్ ద సెకండ్ లైఫ్ స్కిల్ ఐ పుట్ ఇట్. దెన్ మూడవది, అన్నిటికన్నా మనిషికి 2-3 విషయాలు చాలా అవసరము. ఒకటి ఆహారము, ఇంకొకటి నిద్ర. నేను ఆహారానికి వస్తాను. ఆహారానికి తినడం అందరికీ చేతవుతుంది, కానీ వంట చేయడం తక్కువ మందికే చేతవుతుంది. ఐఎమ్ డైరెక్టింగ్ దిస్ టువర్డ్స్ ద మేల్ మెంబర్స్. మగవాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా తక్కువ మగవాళ్ళకి వంట వండడం బాగా వచ్చు. మా ఎల్డర్ సన్ ఇస్ ఎ గుడ్ కుక్. నాకు రాదు, నాకు టీ పెట్టుకోవడం కూడా రాదు. అంటే కొంచెం ఇబ్బందితో పెట్టుకోవచ్చు, కానీ నాట్ యూజ్డ్ టు అంటాం కదా. పాత రోజుల్లో మా అమ్మగారు మెన్స్ట్రియల్ సైకిల్లో 3 days ఉన్నప్పుడు మేము సింపుల్గా రైసు, టమాటో కర్రీ చేసేవాళ్ళం. టమాటో కర్రీలో చేయడానికి ఏమి ఉండదు, టమాటోలను ఉడకబెట్టి కాస్త తిరగబాతు పోపేస్తే అయిపోతుంది. రైస్ అండ్ టమాటో విత్ ఎగ్ కర్డ్ అండ్ పికిల్ వి యూస్ టు డూ దట్ వన్. కానీ చాలామందికి వంట రాదు. తల్లులు కూడా వాళ్ళ బిడ్డలకి వంట నేర్పిస్తారు, కానీ కొడుకులతో నేర్పియరు. అదే విచిత్రము. మై పాయింట్ ఈస్ దాట్ మగవాళ్ళు కూడా మంచి వంట నేర్చుకుంటే, అగైన్ భార్య మీద ఎప్పుడైనా భార్యకు కోపం వచ్చే అవకాశం ఉంటుంది కదా. భార్య షీఈస్ ఆన్ స్ట్రైక్, ఐ డోంట్ కుక్ టుడే అనుకోండి, నీవే వండుకోవచ్చు, ఆమె కూడా పెట్టవచ్చు ఇష్టం ఉంటే, లేకపోతే నీ వంటకు నువ్వు వండుకొని వెళ్ళొచ్చు. అదే కాకుండా మంచి కుక్కి ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే ఒక చిన్న హోటల్ పెట్టుకోవచ్చు. చాలామంది టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ పెడుతున్నారు కదా, టీ స్టాల్, టిఫిన్ సెంటర్, ఇవన్నీ అంటే జీవితము మొదటి దశలో అప్ టు 20-25 years వరకు మనకు కొన్నివన్నీ పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్తోని వాట్ ఈస్ ఏ పాకెట్ మనీ ఆర్ మన ఓన్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోవడానికి, పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఫినాన్షియల్ సపోర్ట్ కోసము ఎవరిది వాళ్ళు హెల్ప్ చేసుకోవడానికి
ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 13-14 వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్స్, మీ పిల్లలు 8th 9th క్లాస్లో ఉన్నారనుకోండి, వాళ్ళు 6th క్లాస్ పిల్లలకి దే కెన్ ట్యూషన్ చెప్పొచ్చు. వాళ్ళు దే గెట్ దేర్ పాకెట్ మనీ. దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫినాన్షియల్ పొజిషన్ టు బి హెల్ప్ఫుల్ టు ద చైల్డ్ ఆర్ నాట్. రెండు పద్ధతుల్లో కూడా, అంటే ఈ పెరిగిన చైల్డ్కి కొంత ఆత్మవిశ్వాసము కలిగే స్కోప్, అవకాశం కూడా ఇక్కడ దొరుకుతుంది. ఈ కుకింగ్ తర్వాత హౌస్ కీపింగ్. చాలామంది, ఇది అగైన్ మగపిల్లల కోసం ఎక్కువ చెప్తున్నాను. హౌస్ కీపింగ్లో జనరల్గా లేడీస్ దే ఆర్ ట్రైన్డ్ బై దేర్ మదర్ అండ్ దే డు ఇట్. మగవాళ్ళంతా ఎక్కడిక్కడ చిందరగా పడేయడము. మనం ఎప్పుడైనా బ్యాచులర్ రూమ్లో పోతే వీ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. 2-3 బ్యాచులర్స్ కలిసి అడ్డుకుంటున్న సందర్భాల్లో హౌస్ కీపింగ్ అనేది ఇంపార్టెంట్ థింగ్. హోటల్స్లో ఒక సెక్షన్ పేరే హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ అంటే ఇల్లు ఎట్లా సర్ది పెట్టుకోవాలి. దీనికి ఐ విల్ ఆల్సో యాడ్ సంథింగ్ లైక్ స్పేస్ మేనేజ్మెంట్. తక్కువ స్పేస్లో, బాంబేలో, ఐ వాజ్ దేర్ ఇన్ బాంబే ఫ్రమ్ 1982 to 85, వెరీ వెరీ లాంగ్ బ్యాక్. అంటే అక్కడ ఒక 15, ఇక్కడ 20, 40 years బ్యాక్ ఐ వాజ్ దేర్ ఇన్ బాంబే. సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో వాళ్ళు అమెరికా ఎంత బాగుంటుందంటే, టైర్ కార్డ్స్ ఉంటాయి. అంటే కింద కూడా పడుకుంటారు, పైన కూడా పడుకుంటారు, ట్రైన్లో పడుకున్నట్టు. అల్టిమేట్గా ఇట్ ఈస్ అబౌట్ హౌస్ కీపింగ్ అండ్ స్పేస్ మేనేజ్మెంట్. ఇది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళకి ఏమేమైతే వస్తాయో మగవాళ్ళకి ఏవి రావాల్సిందే. మగవాళ్ళు చేయగలిగిన పనులు ఆడవాళ్ళు అవలీలగా చేస్తున్నారు. దెన్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ మేల్స్ డూయింగ్ దేర్ కౌంటర్ పార్ట్స్ వర్క్? దెన్ కొన్ని అలవాట్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు చేయించాల్సింది ఏజ్ను బట్టి ఒక 10, 11, 12 నుంచి డైలీ న్యూస్ పేపర్ రీడింగ్. రోజు వార్తాపత్రిక చదివింప చేయాలి వాళ్ళతోనే. మొదలు కొంచెంగా, అంటే ఓన్లీ వాట్ యు కాల్ హెడ్డింగ్స్ చూసి ఎంబడి ఒక నోట్బుక్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లో నోట్ చేయడము అనేది వాళ్ళకి అలవాటు చేయించాలి. ఇవన్నీ నేను పైనుంచి ఇందాక చెప్తున్నాయండి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ప్రయోజకులుగా కావడానికి రేపొద్దున బాల్యము నుంచే తల్లిదండ్రులకు వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ. ఇట్స్ ఏ డెమాన్స్ట్రేటివ్ బిహేవియర్. డెమాన్స్ట్రేటివ్ బిహేవియర్ అంటే వీళ్ళు చేసి చూపిస్తే వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకునేది విసే డెమాన్స్ట్రేటివ్ బిహేవియర్. వీళ్ళు డైలీ న్యూస్ పేపర్ చదవాలి. చదివితే వాళ్ళని చూసి ఫాదర్ చదువుతున్నారు కదా, మదర్ చదువుతున్నారు కదా అని వీళ్ళు చదువుతారు. మార్నింగ్ కనుక టైం ప్రెషర్ ఎక్కువ ఉంటే ఈవినింగ్ చదివినా పర్వాలేదు, కానీ ఏ రోజు న్యూస్ పేపర్ ఆ రోజు చదవాలి. న్యూస్ పేపర్ చదవడం వలన 3 లాభాలు ఉన్నాయి పిల్లలకి కాదు, ప్రతి ఒక్కళ్ళకి. న్యూస్ పేపర్ రీడింగ్కి దేర్ ఇస్ నో హాలిడే. 7 days a week. వారంలో 7 రోజులు ఉంటాయి కదా, మళ్ళీ ఫస్ట్ డే మొదలైతే మళ్ళీ అగైన్ ద వీక్ కంటిన్యూస్. సో 7 days a week, ఆర్ వి సే 365 days a year, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, వీక్ ఆఫ్టర్ వీక్ న్యూస్ పేపర్ చదవాల్సిందే. వాట్ ఆర్ ద 3 బెనిఫిట్స్ అంటే, ఒకటి, యువర్ జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్స్. మనము లోకజ్ఞానం అంటాం, తెలుగులో లోకజ్ఞానం పెరుగుతుంది. ఈ సమాజంలో ఉండేటప్పుడు మనకు లోకం జ్ఞానం తెరవాలి. జనరల్ నాలెడ్జ్ ఎంత తెలవాలంటే, ఒక 10 నిమిషాల క్రితము ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమి జరిగినాయో మనకు తెలియాలి. అప్పుడు ట్విన్ టవర్స్ యుఎస్లో పేలినప్పుడు కానీ, అంటే కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆర్ ద నేషనల్ ఈవెంట్ క్షణాల్లో వచ్చేస్తుంటాయి వార్తలు. న్యూస్ పేపర్లో అఫ్ కోర్స్ ఇట్ కమ్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ డే. డిజిటల్ న్యూస్ మటుకు ఎప్పటికప్పుడు చూడవచ్చు. ఎప్పటికప్పుడు అంటే 3 times a day, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. మా చిన్నప్పుడు రేడియోలో వార్తలు కూడా 3 సార్లు వచ్చేవి. ఇప్పుడు 24 గంటలు వస్తున్నాయి. అది వేరే సంగతి. 24 గంటలు ఒకళ్ళే చూస్తూ ఉంటారు. ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు చూడడానికి 24 గంటలు. నాట్ ఫర్ ద సేమ్ పర్పస్. దట్ ఈస్ ద డిఫరెంట్ క్వశ్చన్. మీ లోక జ్ఞానం జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, యువర్ లాంగ్వేజ్ స్కిల్ ఇంప్రూవ్స్. లైక్ మీరు తెలుగు పేపర్ చదివితే తెలుగు నాలెడ్జ్, పర్టికులర్లీ ఈనాడులో నేను చూస్తాను చాలా మంచి పదాలు వాడతారు. అంటే వేరే తెలుగు పత్రికలో లేవని నేను అనట్లేదు, బట్ ఐ నార్మల్లీ రీడ్ ఈనాడు. అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఐ రీడ్ ఈనాడు. లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లీష్ పేపర్ చదివితే ఇంగ్లీషు, తెలుగు చదివితే తెలుగు. వాట్ ఐ సజెస్ట్ హియర్ ఈజ్ దాట్, మీ పిల్లల చేత ముందుకు తెలుగు పేపర్ చదివిస్తే, మన భాష చాలా వరకు మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో విషయం మనకు తెలుస్తుంది. ఆంగ్ల పత్రికలో కూడా అదే విషయం ఉంటుంది కనుక
ఆంగ్లం చదివినప్పుడు మనకి పూర్వ జ్ఞానం ఉండడం చేత లాంగ్వేజ్తో మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. వీ కెన్ ఈజీలీ ఫాలో ఇట్. సో వన్ your own mother tongue newspaper followed by English language. So your language skills improves. Number 3, sociology, psychology అంటాము. సమాజంలో ఏమేమి వింతలు విశేషాలు జరుగుతున్నాయి, మంచి కృత్యాలు అకృత్యాలు జరుగుతున్నాయి, వాళ్ళ వెనకాల సైకాలజీ ఏముండొచ్చు, మనము అది చూసి మనల్ని మనం సవరించుకునే అవకాశం ఒకటి దొరుకుతుంది. అంటే చెడు విషయాల్ని ఫాలో కాకూడదు, మంచి విషయాల్ని వదిలిపెట్టకూడదు, మంచి విషయాలను గ్రహించి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ సమ్ టైమ్ సీయింగ్ ఇన్ ఎ పేపర్, వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయినా కూడా ఆ బాధ పేరెంట్స్కి ఉన్నప్పటికీ కూడా దే డొనేటెడ్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద డెడ్ చైల్డ్. కొన్ని ఆర్గాన్స్ విత్ ఇన్ అవర్స్లో డొనేట్ చేస్తేనే అది వేరే వాళ్ళకి పనికొస్తుంది. వాళ్ళకి బాధ ఉండదని కాదు, ఈవెన్ డెడ్ దే డొనేటెడ్. ఇది చాలా గొప్ప సహకారము, సత్కృత్యము కదా. ఓ వై వీ షుడ్ నాట్ డూ అనే భావన ఉదయిస్తుంది ఆటోమేటిక్గా. లేదా ఇంకెవరు సూసైడ్ చేసుకున్నారు, వేరే వాళ్ళని భార్య భర్తను చంపడం, అలాంటివన్నీ చూస్తున్నాం మనం. ఇవి మనము చెయ్యకూడదు అనేటువంటి దిస్ ఈస్ ద థర్డ్ బెనిఫిట్. సో జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ లాంగ్వేజ్ స్కిల్ అండ్ ద సైకలాజికల్ అండ్ సోషియలాజికల్ అవేర్నెస్ కూడా మనకి పెరుగుతుంది. దిస్ ఈజ్ వన్ హ్యాబిట్ that the parents should make their children adapt to this. మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా చేస్తూ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేప్పటికీ, వాళ్ళు ఒక అడాలసెన్స్ దాటి వచ్చేప్పటికీ వాళ్ళంతలో వాళ్ళే చేసుకుంటారు. అది దీని తర్వాత ఇంకొక స్కిల్ వాట్ ఐ సే ఇస్ దట్ డైరీ రాటింగ్. డైరీ మీలో చాలామంది పెద్దవాళ్ళే డైరీ రాసే అలవాటు చాలామందికి ఉండదు, కానీ అది అవసరం. డైరీ అంటే నార్మల్గా మనము 2 రకాల డైరీస్ మెయింటైన్ చేస్తుంటారు కొంచెం పెద్దగైన తర్వాత ఉద్యోగంలో చేరినప్పుడు. ఒకటేమో అపాయింట్మెంట్స్ డైరీ. అపాయింట్మెంట్స్ డైరీ అంటే చాలా పెద్ద ఉద్యోగస్తులకి అయితే పిఏలు ఉంటారు, అదర్వైజ్ ఒక మోస్తరు ఉద్యోగులకి పిఏలు ఉండకపోవచ్చు కనుక మనం ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చామో రాసుకోవాలి ఆ డేట్లో. ఎవరు మన అపాయింట్మెంట్ అడిగారు, మనం ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చింది మీరు ఈ టైంకి రమ్మని చెప్పి మనం ఆ రోజు అక్కడ ఉండకపోవడం అనేది మంచిది కాదు. కనుక యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ డైరీ. మనం మర్చిపోవచ్చు కదా. అందుకని ఒక పేపర్ డైరీ కానీ డిజిటల్ డైరీ ఏదైనా సరే, 2 అయితే అక్కడ కాపీ ఇక్కడ కాపీ ఉంటుంది, వాట్ ఎవర్ వే. సో ఈవెంట్స్ డైరీ, రాత్రి పడుకునే ముందు ఈ డైరీ ఈవెంట్స్ డైరీ అంటే మనకు ఒక దశ వరకు అపాయింట్మెంట్స్ డైరీ, ఈవెంట్స్ డైరీ 2 కలిపి ఒక డైరీ కిందనే మనం మెయింటైన్ చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. రాత్రి పడుకునే ముందు నేను మార్నింగ్ నుంచి రాత్రి ఇంతవరకు నేనేం చేశాను, ఎవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను, నేను ఎవరినైనా హర్ట్ టు హార్మ్ చేశానా చెప్తే అది నోట్ చేసుకొని తెల్లారి మార్నింగే వాళ్ళకి ఇమీడియట్లీ వీ షుడ్ టెలిఫోన్ అండ్ ఆస్క్ ఫర్ ఎక్స్క్యూజ్, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ బై సేయింగ్ సో అనేది. ఈ ఈవెంట్ డైరీ కూడా ఏదన్నా మంచి సంఘటన, ఒక్కొక్కసారి మనకి చేదు సంఘటన మంచి సంఘటన 2 జరుగుతుంటాయి డే మొత్తంలో, మార్నింగ్ టు ఈవినింగ్. చేదు సంఘటన అంటే ఏదైనా బ్యాడ్ ఈవెంట్ జరిగినప్పుడు మనం దాన్ని నెక్స్ట్ టైం ఎలా అవాయిడ్ చేయొచ్చు అని నేర్చుకోవాలి. మంచి సంఘటన జరుగుతున్నప్పుడు దీన్ని మళ్ళీ పునరావృతం చేయాలి. గో ఆన్ రిపీటింగ్, మల్టిప్లై ఆల్ గుడ్ థింగ్స్ అండ్ డిమినిష్ ఆర్ డివైడ్ ఆల్ బ్యాడ్ థింగ్స్. సో దట్ ఈస్ ద థింగ్ బై మెయింటైనింగ్ దిస్ ఈవెంట్ డైరీ విచ్ వీ కెన్ డూ. సో డైరీ రైటింగ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. డైరీని ఇలా రాసిన తర్వాత సంవత్సరాంతంలో మళ్ళీ నార్మల్గా జనవరి టు డిసెంబర్ డైరీస్ కొత్త మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇవి జీవితాంతము కాపాడుకోవాలి. వీ షుడ్ నెవర్. ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు ఈ పాత పుస్తకాలు అమ్మడం అనేది వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ పర్టికులర్ లేడీ, బట్ యూజువల్గా కొంతమందికి గృహిణులకి అలవాటు ఉంటుంది. పాత బట్టలు ఇచ్చి స్టీల్ సామాన్లు కొనడం అనేది పాత రోజుల్లో ఉండింది, ఇప్పుడు ఉందో లేదో ఐ డు నాట్ నో. మంచి మంచి కొత్త ప్యాంట్లు పడేసేసి స్టీల్ సామాన్లు కొనే అలవాటు కొంతమందికి. ఎనీవే, దిస్ ఈజ్ ఇన్ ద లైటర్ వింగ్. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి కనుక మీరు జీవితాంతము మీ డైరీస్ ఒక 60 ఏళ్ల వరకు మీరు ఒక 10 ఏళ్ల నుంచి మీ బాబుకి అలవాటు చేస్తే, పాపకి బాబుకు డైరీ రాయడం ఒక 40-50 డైరీలు అయినప్పుడు జీవిత చరమాంకంలో రిటైర్ అయిన తర్వాత చాలామంది, ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత చాలామందికి ఏం చేయాలో ప్రీ ప్లానింగ్ లేక తెలియక నిరాశ నిస్పృహలకు గురయ్యి
మీరు వాట్సాప్లో మీరు ఎంతమంది చూస్తారో తెలీదు, రిటైర్మెంట్ రోజే సడన్ హార్ట్ అటాక్ చనిపోయిన సందర్భాలు, ఏది ఫేర్వెల్ మీటింగ్లో. రిటైర్ అయినాక విత్ ఇన్ 1 month మా ఫ్రెండే తెలిసిన ఆయన చనిపోయారు, ఒక ఆయన కేవి కరూర్ వేసి బ్యాంక్లో, మై నోన్ ఫ్రెండ్. విత్ ఇన్ 1 month ఆఫ్ ద రిటైర్మెంట్ మేబీ అంటే వాళ్ళకు ఒక శూన్యత ఏర్పడి, రోజు ఆఫీసుకు పోతుంటాను వస్తున్నాను, టైం మనకి తెలియకుండానే గడిచిపోయేది, ఇప్పుడేమో ఏమీ తోచట్లేదు. సో పేరెంట్స్ అనేవాళ్ళు రిటైర్మెంట్కి బిఫోరే పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ దే హ్యావ్ టు ప్లాన్. నార్మల్గా 60 ఏళ్ళ వరకు మీ కుటుంబ బాధ్యతలు చాలామందికి తీరిపోతాయి. తీరిపోయిన తర్వాత అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీలో మీరు మెడలై, వాళ్ళ ఫ్యామిలీ అంటే కొడుకు కూతురు సంసారాల్లో మీరు జోక్యం చేసుకునే బదులు యూ కెన్ వర్క్ ఫర్ ద సొసైటీ. లైక్ బిట్టు వెంకటేశ్వర గారు కానీ నేను కానీ, అంటే మేము వీఆర్ నాట్ బోస్టింగ్ అబౌట్ అవర్స్, బట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ ఇన్ ఏ వే. అంటే ఎవరికైనా అందరూ విజ్ఞునే, అందరికీ తెలిసిన విషయాలే మేము చెప్తున్న కొత్త విషయాలు ఏం కావు, కానీ తెలిసిన విషయాల్లో కూడా చిత్తం మీద ఆడాల్సిన అవసరం ఉంది. చిత్తం మీద ఆడకపోతే తెలిసినా తెలియకపోయినా ఒకటే. చిత్తం మీద ఆడినప్పుడు అంటే మీ టు డూ లిస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మనం వాటిని ప్రయోగంలోకి అంటే ఆచరణలోకి తీసుకొచ్చే అవకాశము ఉంటుంది. ఈ డైరీస్ అన్న మీకు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందంటే, యూ కెన్ రైట్ ఏ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యువర్ సెల్ఫ్. బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అని 2 జీవిత చరిత్ర. ఎవరిది వాళ్ళు రాసుకుంటే ఆటోబయోగ్రఫీ, వేరే వాళ్ళు రాస్తే బయోగ్రఫీ. లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారి దగ్గర చేరి ఇదొక నెపము అని ఐఎమ్ క్యాజువల్లీ యూజింగ్, మేబీ జెన్యున్ థింగ్ ఆల్సో. షీ వాంటెడ్ టు రైట్ హర్ ద బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీఆర్. రాసిందో లేదో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ మన ఆటోబయోగ్రఫీ మనమే రాసుకోవచ్చు, డైరీస్ అన్ని మన దగ్గర ఉంటాయి. అదే కాకుండా 60 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత మనకి సర్వీసులో ఉన్నంత వాల్యూ రిటైర్ అయిన తర్వాత ఉండదు. ఎంత పెద్ద ఉద్యోగం నుంచి రిటైర్ అయినా కూడా ఇంటిలో వాళ్ళే కూడా ఒక చిన్న చూపు సహజంగానే ముందు చూపు కన్నా తగ్గే అవకాశం ఉంది. వాళ్ళ ఆఫీస్కి పోయేది ఏం లేదు, కూర్చోండి, కొంచెం లేట్కి ఇస్తే ఏమైపోయింది, పిల్లలు వాళ్ళ ఆఫీస్కి పోతున్నారు, సో లెట్ మీ గ్రీడ్ అంటుంది భార్య, లెట్ మీ అటెండ్ టు దెమ్ ఫస్ట్ అండ్ దెన్ యూ ఆర్. ఇలాంటి ఏదన్నా చిన్నవి వచ్చి ఉంటాయి, వాటికి ముందే ఇన్ అడ్వాన్స్ యూ హ్యావ్ టు మెంటల్లీ ప్రిపేర్ ఫర్ ఇట్. నేను అప్పుడప్పుడు కొన్ని సంస్థలలో ప్రీ రిటైర్మెంట్ ప్లానింగ్ మీద కూడా సెషన్స్ అప్పుడప్పుడు చెప్తుంటాను. బట్ ఎనీవే దట్స్ అదర్ థింగ్, దిస్ థింగ్. సో మీతో ఎవరితో మాట్లాడినప్పుడు మీరేం చేయాలి? సెల్ఫ్ టాక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మీతో మీరు మాట్లాడుకోవచ్చు, ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు, పుస్తకాలు చదవచ్చు. లైబ్రరీ నా దగ్గర సుమారుగా అంటే నా పర్సనల్ లెవెల్లో కనీసం ఒక 100-150 పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలే కాకుండా దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి నేను రాసిన డైరీస్ కూడా కట్టలుగా ఉంటాయి. అవి మళ్ళీ వాడిని తిరగవేసే టైం కూడా నాకు ఒక్కొక్కసారి ఉండదు, బట్ రాసినవి ఉంటాయి. అవి చూస్తే కూడా మనకి ఉపయోగపడుతుంది. అది కాకుండా మనల్ని సెల్ఫ్ ఎంగేజ్మెంట్ అనే ఒక పదం, మనతోనే మనం ఎంగేజ్ అయినప్పుడు వేరే వాళ్ళు మనం పలకరించలేదనో, మనల్ని చూడడానికి రాలేదనో, మనకి ఫోన్ చేయలేదనో అని మన బాధపడే అవసరమే లేదు కదా. బీ ఎంగేజ్డ్ యువర్ సెల్ఫ్ అండ్ డూ సమ్ సోషల్ సర్వీస్ ఐదర్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ ఐ మీన్ టు సే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ యూ కెన్ డూ దట్ వన్. డైరీ రైటింగ్ ఈస్ అనదర్ థింగ్. అండ్ అనదర్ 2-3 కార్డ్స్, కొన్ని కార్డ్స్ ఇప్పుడంతా కార్డ్ బేస్డ్ లివింగ్ అయిపోయింది. CARD కార్డ్ బేస్డ్ లివింగ్. ఆధార్ కార్డు చిన్నపిల్లల నుంచి ఎవరికైనా కూడా ఇప్పించవచ్చు. మీ పిల్లలకి ఆధార్ కార్డు హైబిట్, అన్నిటికీ అది అవసరము. దాని రెండవది పాన్ కార్డ్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అవకాశము అవసరం లేకపోయినప్పటికీ కూడా పాన్ కార్డు ఉంటే నష్టం లేదు. సీనియారిటీ విల్ కౌంట్. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వ్యాపారానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మీద లోన్ తీసుకోవాలంటే బ్యాంకుల్లో జనరల్గా దే ఆస్క్ ఫర్ 3 years ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సడన్గా 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అన్లెస్ యూ ఫైల్ ఇట్ రెగ్యులర్లీ ఫర్ ఇయర్స్. కనుక పిల్లలకి ఒక 14-15 years వచ్చిన రేంజ్లో యూ ఎన్ష్యూర్ దట్ దే హ్యావ్ ఏ ఆధార్ కార్డ్. అంతకన్నా తక్కువ ఏజ్లో కూడా ఆధార్ కార్డ్, బోత్ ద కార్డ్స్ కెన్ బి గివెన్. లెట్ దెమ్ హ్యావ్ ఏ పాన్ కార్డ్, Aadhaar card, and as I said earlier, driving license, all these things. And one should be fully equipped, fully geared. Then, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద బ్యాంక్ అకౌంట్. చిన్నపిల్లలకి
12 years దాటిన వాళ్ళకి సెల్ఫ్ ఆపరేటెడ్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ పేరులోనే సింగిల్ నేమ్లోనే వాళ్ళు ఓపెన్ చేసి దే కెన్ డ్రా. కొన్ని కండిషన్స్ ఉంటాయి, దట్ దే ఆర్ నాట్ గివెన్ చెక్ బుక్, విత్డ్రావల్ స్లిప్ అనేసి, అంటే వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, బ్యాంక్ నుంచి విత్డ్రా కూడా చేసుకోవచ్చు, కానీ చెక్ బుక్ ఇవ్వరు. అది ఒక పద్ధతి. లేదా మైనరు ప్లస్ మైనర్ యొక్క ఫాదర్ ఆర్ మదర్, అంటే గార్డియన్. Yesterday I was talking about the natural guardian, father and mother, all those things. Joint పేరులో కూడా they can open the account. Or 12 years దాటితే ఇండిపెండెంట్గా చైల్డే కెన్ ఓపెన్ ఇన్ హిజ్ నేమ్. చైల్డ్ పేర్లను చేయిస్తే మంచిది. అంటే పుట్టినప్పటి నుంచి 12వ ఏట వరకు జాయింట్ చైల్డ్ అండ్ పేరెంట్కి, 12 years నుంచి ఇండిపెండెంట్గా చైల్డ్కి అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి బ్యాంకింగ్ అలవాటు అవుతుంది. ద పేరెంట్ షుడ్ టేక్ ద చైల్డ్ టు ద బ్యాంక్ విత్ హిమ్ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు. ఈ రోజుల్లో అంత ఆన్లైన్ బ్యాంకింగ్ అయింది కనుక బ్యాంక్కి పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరము తక్కువ ఉంటుంది. అంటే లోన్కి దానికి కొన్నిటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఫర్ రెగ్యులర్ ఆపరేషన్స్ యూ నీడ్ నాట్ గో టు ద బ్యాంక్. యూ కెన్ టేక్ ఏ పాస్బుక్ ప్రింటర్. ఈ కార్నర్స్ అని చాలా బ్యాంకుల్లో ఉన్నాయి, ఏటీఎంస్ ఉన్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆల్ దోస్ థింగ్స్. కానీ పిల్లలకి ఈ ఎన్విరాన్మెంట్ని వీఆర్ ఎక్స్పోజింగ్ టు దమ్. ఓ బ్యాంక్ అయితే ఇలా ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ అయితే ఇలా ఉంటుంది. సో వీ షుడ్ టేక్ ద లిటిల్ గ్రోన్ అప్ చిల్డ్రన్. ఒక 8-10 years ఉన్న చైల్డ్ని మనం ఎక్కడికి ఏ ఆప్షన్లోకి తీసుకెళ్తే, ఓ ఫస్ట్ టైం అంటే జీవితం అంతా ఓల్డ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ. పిల్లలు ఏదైనా ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో చూసినప్పుడు దే విల్ హ్యావ్ ఏ థ్రిల్. సెకండ్ టైం చూసినప్పుడు అంత థ్రిల్ ఉండదు, స్టీప్గా పడిపోతుంది సెకండ్ టైంకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ టైం ఎయిర్ ట్రావెల్ చేశారనుకోండి, ఓ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. బస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్ కాదు, ఇట్స్ ఎయిర్పోర్ట్. ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే ఇంకా ఎక్కువ థ్రిల్ ఉండొచ్చు. కానీ రెండవసారి మళ్ళీ ఎయిర్పోర్ట్తో ఓ ఇంతేనా అన్న భావన కలుగుతుంది. సో ఓల్డ్ అండ్ న్యూ కాంబినేషన్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా న్యూ అనేది ఉండకుండా అట్లీస్ట్ 90-95% ఇదంతా మాకు తెలిసిందే, మేము చూసిందే అన్న భావన చిల్డ్రన్కి ముందు నుంచి కలుగుతుండాలి. సో దే షుడ్ బి ఎక్స్పోజ్డ్ టు ఏ పోల్ స్టేషన్. పోల్ స్టేషన్ ఎట్లా ఉంటుంది, పోల్ స్టేషన్కి ఎవరు వెళ్తారు, మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, కోర్టు ఎలా ఉంటుంది, అంటే అప్పుడప్పుడు సెలవులు ఉన్నప్పుడు కానీ వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి పేరెంట్స్ వాళ్ళ ఆఫీస్ ఎలా పనిచేస్తుంది, ఇలా ఐ సే ఎక్స్పోజర్. ఎస్టర్డే ఐ వాజ్ యూజింగ్ ద వర్డ్స్ ఏఈఈ, ఏజ్, ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఏ కాలానికి యూ కెన్ ఆల్సో యాడ్ మెచ్యూరిటీ. ఏజ్ అప్రాప్రియేట్ ఎక్స్పీరియన్స్, ఏజ్ అప్రాప్రియేట్ మెచ్యూరిటీ ఉండాలి. మెచ్యూరిటీ ఏజ్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే మంచిది, కానీ కనీసము ఏజ్కు తక్కువ కాకుండా. దిస్ ఏ ఫిజికల్ ఏజ్ మనకు తెలుసు, హౌ ఓల్డ్ ఆర్ వి, బట్ వాట్ ఈస్ యువర్ మెంటల్ ఏజ్, దట్ ఈస్ ద maturity levels. So this is another thing. PAN card, Aadhaar card and a bank account అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలా అక్కర్లేదా లేకపోయినా పర్వాలేదా అంటే, ఈ రోజుల్లో జన్ ధన్ యోజన అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఒకటి ఉంది. సో దాని ప్రకారంగా అందరికీ, దేశంలో ఉండే అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్, ఇంక్లూడింగ్ బెగ్గర్స్ దగ్గర, చాలా బెగ్గర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఇవాళ ఒక వాట్సాప్లో, మేబీ ఇట్స్ ఏ క్రియేటెడ్ వన్ ఆర్ ఏ రియల్ వన్, ఐ డు నాట్ నో, ఇన్ సమ్ టౌన్, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద టౌన్, బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చాడు. ఒక మొబైల్ షాప్లోకి వచ్చేసి హీ వాజ్ పర్చేసింగ్ ఏ మొబైల్ ఆఫ్ ఏ కాస్ట్ ఆఫ్ 1.5 lakhs. ఇంతకన్నా కాస్ట్ మీద ఉందా అని అడుగుతున్నాడు ఆయన. ఇంకా ఇంతకు నువ్వేంటి అంటే బెగ్గర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే హీ వాజ్ షాక్డ్. అంటే అది క్రియేటెడ్ వీడియో ఉండొచ్చు, మేబీ ఒరిజినల్గా ఉండొచ్చు. ఒరిజినల్గా అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే విత్ యూ ఈస్ దాట్ బెగ్గర్స్ కూడా చాలామంది శ్రీమంతులు ఉన్నారు. మొన్న మధ్యలో నేను ఇక్కడ పేపర్లోనో కానీ ఇలాంటి గ్రూప్లో చూశాను. ఒక ఆవిడ ఒక దేవాలయానికి బెగ్గరే, ఆమె బిచ్చమెత్తుకున్న ఆమె 50-60 వేలు షీ డొనేటెడ్ ఫర్ ఏ కాస్, అంటే షీ డెలివర్డ్ ఇన్ ఏ టెంపుల్ ఫర్ ఏ టెంపుల్. సో బెగ్గర్స్ని కూడా మనం అంచనా వేయకూడదు. బట్ దట్స్ అగైన్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. ఆ బెగ్గింగ్ వృత్తిలోకి పిల్లల్ని లాగడం, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఓకే, దట్ ఐఎమ్ నాట్ టచింగ్ ఇట్ టు ఇట్. బట్ ద పాయింట్ ఈస్ దట్ మనం ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే, ఆ మధ్యన హైదరాబాద్ నగరంలో వరద వచ్చినప్పుడు ఇళ్ళకి ఇది వచ్చి, వర్షం వచ్చి, ఆడవాళ్ళు చాలామంది పాపం పోపు డబ్బాలలో డబ్బులు పెట్టుకుంటుంటారు. అవన్నీ వాషవే అయినాయి. అఫ్కోర్స్ గవర్నమెంట్ గేవ్ సమ్ 2,000, 3,000, 5,000 వాళ్ళకి ఇచ్చింది. దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ దట్ ద రైట్ ప్లేస్ టు పార్క్ అవర్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఈస్ బ్యాంక్, నాట్ అవర్ హౌస్.
మన ఇంట్లో బీరువాలు ఉండి లాకర్లు ఉన్నా కూడా ఏదైనా కూడా ఇట్ ఇస్ ప్రోన్ టు థెఫ్ట్. ఒక్కొక్కసారి ఇంటి వాళ్ళు కానీ బంధువులు కానీ ఇంటర్నల్ థీఫ్స్ అంటాము, ఇంటి దొంగలు ఉంటాడు. ఇంటి దొంగ ప్రాణఘాతక అనేది ఒకటి సేయింగ్ ఉంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అనేటువంటి సామెత కూడా ఉంది. మరి ఆ కష్టం కొని తెచ్చుకోవడం ఎందుకు? దగ్గరున్న బ్యాంకులో ఎక్కడ నూక్ అండ్ కార్నర్లో ఎక్కడంటే ఎక్కడ బ్యాంకులు ఉన్నాయి, ఏదో ఒక బ్యాంకులో ఐదర్ పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్, ఎనీథింగ్ ఈజ్ ఓకే బికాస్ బోత్ ద బ్యాంక్స్ ఆర్ గవర్నర్డ్ బై రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంకులో పుట్టిన పిల్లలకే అకౌంట్ ఓపెన్ చేయడము. బ్యాంకులో 2-3 రకాలైనటువంటి డిపాజిట్స్ అకౌంట్స్ ఉంటాయి. దట్ ఆల్సో ఐ విల్ జస్ట్ షేర్ విత్ యూ. ఒకటి సేవింగ్స్ అకౌంట్, పొదుపు ఖాతా, బచత్ ఖాతా హిందీలో ఉంటారు, పొదుపు ఖాతా ఇంగ్లీష్లో సేవింగ్స్ అకౌంట్. ఒక పాస్బుక్ ఇస్తారు, చెక్ బుక్ ఇస్తారు. నేను ఇందాక చెప్పినట్టు 12 years లోపల అయితే చెక్ బుక్ ఇవ్వరు. 12 years అండ్ అబోవ్ అయితే, 18 years దాటితే చెక్ బుక్ ఉంటుంది. ఇది కాకుండా పుట్టిన పిల్లలకే కిడ్నీ బ్యాంక్ అని కొన్ని బ్యాంకుల్లో ఉంటుంది. అంటే ఒక డాల్ ఇస్తారు, దాంట్లో కాయిన్స్ వేసుకోవచ్చు. అది నిండిన తర్వాత బ్యాంక్ వెళ్తే వాళ్ళది ఓపెన్ చేసి దట్ అమౌంట్ దే విల్ పుట్ ఇన్ ద ఎస్బీ అకౌంట్ ఆఫ్ ద చైల్డ్. కిడ్నీ బ్యాంకు, సేవింగ్స్ బ్యాంక్స్. తర్వాత ఆర్డి అకౌంట్ అనేసి, దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా 2 స్కీమ్స్ ఉన్నాయి. మహిళా పొదుపు పథకాల కింద, గర్ల్ చైల్డ్ కింద కూడా ఉన్నాయి. అంటే ప్రతి నెల మనం కడితే కనుక, పర్టికులర్లీ అమ్మాయి మ్యారేజ్కి ప్లాన్ చేయడానికి పుట్టినప్పటి నుంచి కనుక ఎవ్రీ మంత్ మన శక్తి మేరకి మన ఇన్కమ్ని బట్టి ఆర్డీ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం 10 years. ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్స్ ఏమైనా కూడా 10 years నుంచి అటెస్టేషన్ తీసుకోరు. దట్ ఈస్ అ నార్మల్ ఇండస్ట్రీ లెవెల్ కన్వెన్షన్. ఏ బ్యాంకులో అయినా కూడా 10 years అయిన తర్వాత అగైన్ యూ కెన్ అగైన్ రివ్యూ ఫర్ అనదర్ 10 years. సో ఈ ఆర్డీ అకౌంట్ 10 yearsకో 5 yearsకో ఏదో పెట్టి ఆ అమౌంట్, ఆర్డీ అంటే ఎవ్రీ నెల కడుతుండాలి, నెలవారీ. మీరు నెలకు మినిమం 30, మా రోజుల్లో 5 రూపాయలే ఉండేది, ఇప్పుడు ఏమైనా పెరిగితే 50 రూపాయలు 100 రూపాయలు ఉండొచ్చు. మనం అది కట్టి ఆ టోటల్గా డ్యూ డేట్ రోజు అయింది, వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ ఫిక్స్డ్ డిపాజిట్, అగైన్ స్టార్ట్ ఏ న్యూ ఆర్డీ అకౌంట్. ఈ మధ్యన ఆ రకంగా ఈ ఆర్డీ అకౌంట్ ద్వారా వీ కెన్ ప్లాన్ అవర్ చైల్డ్ ఏజ్. మనకి 2 ఎక్కువ లాంగ్ టర్మ్ నీడ్స్ వచ్చేవి 3. ఒకటి ఇల్లు కట్టడము, సొంతిల్లు లేని వాడు సొంతిల్లు కట్టుకోవడము, దట్ ఈస్ 1 thing. నెంబర్ 2 ఈజ్ జస్ట్ ఆడపిల్ల అయితే ఆడపిల్ల మ్యారేజ్కి కట్నము డౌరీ లేకపోయినా, యాంటీ డౌరీ యాక్ట్ ఉన్న లాంఛనాల కిందనో సాంప్రదాయాన్ని బట్టో భోజనం ఖర్చు కూడా ఆడవాళ్ల సైడ్ నుంచే. ఇది కూడా సమాజంలో కొంచెం దారుణమైన విషయము. మ్యారేజ్ ఎక్స్పెండిచర్ షుడ్ బి బార్న్ బై బోత్ ద పార్టీస్ ఈక్వల్లీ. అన్ఫార్చునేట్లీ అది 1-sided. అందరూ అమ్మాయి పేరెంట్స్ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళకి ఆ ఎక్స్పెండిచర్ అంతా అబ్బాయి వాళ్ళు షేర్ చేసుకోరు. సరే, కొన్ని సాంప్రదాయాలు మనం తీసే వాట్ ఐ సే ఈజ్ లా అండ్ ప్రాక్టీస్. లా ఎలా ఉన్నా కూడా ప్రాక్టీసు, సాంప్రదాయంలో ఏది నడుస్తుందో, సమాజంలో ఏది చెల్లుబాటు అవుతుందో దాని ప్రకారం మనకు ఒక్కోసారి పోక తప్పదు. సో ఇల్లు కట్టుకోవడానికి వీ రిక్వైర్ మనీ, అంటే ఎక్కువ మొత్తంలో కావాల్సింది. ద సెకండ్ నీడ్ ఇస్ ద ఎడ్యుకేషన్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకౌంట్. ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది ఈ రోజుల్లో, అన్ఫార్చునేట్లీ. దానికి అవసరము, అమ్మాయి మ్యారేజ్కి అవసరము. 4వ అవసరము ఒక్కొక్కసారి హెల్త్ కనుక దెబ్బతింటే ఎక్కువ ఖర్చు అయ్యేదానికి వీ నీడ్ హెల్త్కి డబ్బులు ఉండాలి. హెల్త్కి వీ కెన్ డూ 1 thing. ఇన్సూరెన్స్ ఉంది మనకి, 2-3 రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఐ థింక్ దట్ ఆల్సో ఐ కవర్డ్. లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి. మన ప్రాణం పోతే, అంటే కీ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏమైనా ప్రమాదం జరిగో ఆర్ వాట్ యు కాల్ దీర్ఘ వ్యాధితో ఏమన్నా జరిగితే ఆయన పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే మన స్థాయిని బట్టి ఒక 10 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటో ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ద లైఫ్ ఇన్సూరెన్స్. దెన్ హెల్త్ ఇన్సూరెన్స్, దాంట్లో కూడా ఫ్యామిలీ ప్యాక్స్ అని ఎవరికి వాళ్ళు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఏమన్నా మన చేతి నుంచి పెట్టుకోగలగనేవి, అంటే హై ఎండ్ డిసీజెస్ కనుక వస్తే హెల్త్ ఇన్సూరెన్స్. మన ఇంట్లో వస్తువులకేమో జనరల్ ఇన్సూరెన్స్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ వీ హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ క్యాటిల్ ఇన్సూరెన్స్ ఫర్ బఫెల్లోస్, పౌల్ట్రీకి అనిమల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. దట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. సో బ్యాంక్ అకౌంట్ అనేది అవసరము. అది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు మనం ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఏదైనా లోన్ తీసుకోవాలని బ్యాంక్కి వెళ్తే దే విల్ ఆస్క్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ ద 3 years. సడన్గా అవి రావు. కాబట్టి మనకి కనుక బ్యాంక్ అకౌంట్ ఉండి పాన్ కార్డు తీసుకొనేసి
మనకి ఇన్కమ్ ఉన్నా లేకపోయినా ఒక 100 రూపాయలు కట్టండి, ఇన్కమ్ చూపించి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కదా, ఇట్స్ ఏ పేమెంట్ టు ద గవర్నమెంట్ ట్యాక్స్. అవి గవర్నమెంట్ ఓన్లీ విల్ యూజెస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. అండ్ నేను ఇందాక చెప్పాను మీకు పార్ట్ టైం ఇన్కమ్స్ 14-15 ఏళ్ళ నుంచి పార్ట్ టైం ఇన్కమ్ కూడా వీ కెన్ ఎర్న్, హ్యావ్ ఏ పాన్ కార్డ్, పే సమ్ ట్యాక్స్, హ్యావ్ ద రిటర్న్స్, అండ్ దట్ విల్ బి యూస్ఫుల్. దట్ ఈస్ వన్ థింగ్. ఆ తర్వాత బ్యాంక్కి సరాసరి లోన్కి పోయినప్పుడు దే విల్ ఆస్క్ వెదర్ యూ హ్యావ్ ఏ అకౌంట్ విత్ అవర్ బ్యాంక్. ఎస్ సార్, మీ బ్యాంకులో నాకు లాస్ట్ 5 years నుంచి అకౌంట్ ఉంది, 10 years నుంచి అకౌంట్ ఉందంటే అది ఒక క్రెడిబిలిటీ కింద మనకు వస్తుంది. ఓ, మన ఓల్డ్ కస్టమర్ అనేసి. నాకు ఈ రోజే లోన్ కావాలి, ఈ రోజు అకౌంట్ ఓపెన్ చేస్తా అంటే దే మెసేజ్ దేర్ ఇస్ ఏ కూలింగ్ పీరియడ్ అని టెక్నికల్ బీసీ ఆర్ ఏ వెయిటింగ్ పీరియడ్, వాళ్ళు అంతగా పరిగణలోకి తీసుకుపోవచ్చు. సో యూఆర్ ఏ ఆల్రెడీ ఏ ఎగ్జిస్టింగ్ ఆర్ ద ఓల్డ్ కస్టమర్ అన్నప్పుడు దట్ విల్ బి యూస్ఫుల్ టు అస్ టు గెట్ ఏ లోన్. లోన్ దేనికి తీసుకోవచ్చు మనం బ్యాంకులో అంటే ఎడ్యుకేషన్. వీ కెన్ టేక్ అంటే మనకి బాగా పరిపాటిగా వచ్చేది ఎడ్యుకేషన్ లోన్. ఎప్పుడైనా సడన్గా అవసరం అన్నప్పుడు మన శాలరీకి ఒక 36 times or 50 times they give you a personal loan also. They don't ask what is the purpose. They will ask the purpose, but they don't go deep into it. Then pay a personal loan payable in 36 months or 60 months. You can use it for any గృహ ఉపకరణాలు కొనడానికి కానీ దేనికైనా కూడా యూ కెన్ యూజ్ ఇట్. సో అల్టిమేట్గా బ్యాంక్ అకౌంట్ అనేది, బ్యాంకింగ్ హ్యాబిట్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలా. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు దెమ్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఇవి ఇంతవరకు తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సిన విషయం. ఆ తర్వాత అడాలసెన్స్ అంటే మనం టీనేజ్లో అడాలసెన్స్ ఈ రెండు ఒకదానికొకటి కొంచెము ఓవర్లాప్ అవుతాయి. అంటే టీనేజ్లో ఒక పార్ట్ అడాలసెన్స్, అడాలసెంట్ ఏజ్లో దారి తప్పే అవకాశం ఉంటుంది పిల్లలకి. ఆడపిల్లల మీద కొంత తల్లిదండ్రులు నియంత్రణ పెడతారు, స్కూల్ కాగానే డైరెక్ట్గా ఇంటికి రావాలని అలాంటిది. కానీ మగపిల్లలకు వీళ్ళు పెట్టరు, పెట్టిన వాడు పెద్ద పట్టించుకోకపోవచ్చు. కానీ ఒక వాచ్ చేసి ఉంచాలి. వాచ్ చేసి ఉంచడం అంటే పిల్లలు స్కూల్ పోయిన తర్వాత స్కూల్కే పోతున్నారా అంటే, స్కూల్ బస్సులో పోతుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం, కాలేజీలో బస్సు ఉంటే నో ప్రాబ్లం. ఒకసారి వీళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైనటువంటి గూఢచారితనంతోనే వాట్ ద చైల్డ్ ఈజ్ డూయింగ్, ఇంటి నుంచి పోయి వచ్చే లోపల అంటే మంచి సంగతుల్లోనే ఉన్నాడా, సంగతులు ఒక మంచి తెలుగు పదము, మంచి సంగతుల్లో ఉన్నాడా, ఏదన్నా వ్యసనాలకి దగ్గరకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా, దుస్సాంగత్యము చేత. యువర్ కంపెనీ, ఆంగ్లంలో ఒక సామెత ఉంది, యూ టెల్ యువర్ నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. సో ఐ విల్ స్టాప్ ఫర్ టుడే హియర్. థ్యాంక్ యూ, నమస్తే. డన్ సార్. జీవనయానం కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు.